దేవదూతలు మనుషుల్లాగా మారగలవా? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఉంటుంది. అవును, దేవదూతలు మనుషుల్లాగా మారగలవు. ఈ విషయాలు బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. బైబిల్లో మనం చూసినట్టయితే అబ్రహాము దగ్గరకు దేవదూతలు వచ్చి భోజనం చేస్తారు. వారే లోతు దగ్గరకు కూడా వెళ్తారు. రాత్రంతా ఒక దూతతో యాకోబు ఆశీర్వదించమని పెనుగులాడతాడు. మనోహకు అతని భార్యకు సంసోను గురించి చెప్పడానికి దూత వస్తారు. గిద్యోను దగ్గరకు కూడా ఒక దూత మనుష్య రూపంలో వస్తాడు. ఇంకా కొత్త నిబంధనలో యేసు తల్లి అయిన మరీ దగ్గరకు యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఆయన లేచాడు అని ఒక దూత అక్కడ మెరిసే వస్త్రాలతో నిలబడి ఉంటాడు. ఇంకా పేతురు చెరసాల్లో ఉండగా ఒక దూత వచ్చి బయటకు తీసుకుని వస్తాడు. ఇలా అనేక సందర్భాల్లో మనుషుల రూపంలోనే దేవదూతలు వస్తారు. వీటన్నిటిని బట్టి దేవదూతలు రూపాలు మార్చుకోగలరు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు అందరికీ సహాయం చేయండి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, కొంతమంది ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని.